కదండి లంగా అయితే రెడీ అయిపోయింది. ఆరు ముక్కల లంగా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఇవాళ అయితే మొన్న 6 ముక్కల లంగా కటింగ్ అయితే చేసి వీడియో పెట్టాను కదండి. ఇవాళ స్టిచ్చింగ్ ఎలా చేస్తుందో అని చూపిస్తాను. 6 ముక్కల లంగా ముందుగా ఇదిగో దారం పోసుకోవాలి. ఇట్లా దారం పోసుకున్న తర్వాత మనం బాబిన్ కేసులోకి బాబిన్ నిలబెట్టుకొని ఇక్కడ కనిపిస్తుందా క్రాస్ దారం తీసుకునేది, ఇలా క్రాస్ గా దారం ఇలా తీసుకోవాలని తీసుకున్న తర్వాత మనం బాబిన్ కేసులు సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దారం తీసుకున్నాం. సూదిలో దారం తీసుకున్న తర్వాత కింద దారం లాక్కోవాలా. కింద దారం కరెక్ట్గా వస్తుందా లేదన్నప్పుడు మనకి పై దారం కింద దారం లాగేటప్పుడే ఒక్కసారికి వచ్చేస్తుంది దారం. రాలేదనుకో అప్పుడు మళ్ళా కేసులో ఏదో తేడా ఉన్నట్టే. ఇప్పుడు దారం తీసుకున్నాం కదా, సెట్ చేసుకొని ఇప్పుడు ముందుగా లంగా బొందు అంటారు దీన్ని. దీనికి రెండు ఇలా జాయిన్ చేసుకొని లైట్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండుగా తీసుకొని ఇట్లా ఆపోజిట్ గా ఇలా పెట్టుకోవాలి. చక్కగా కుట్టేసుకున్నారనుకో ఏమైందంటే కుట్టు నిలవదు, ఊరకనే పీలిపోద్ది. ఇలా క్రాస్ చేసుకున్నారనుకో ఇట్లా క్రాస్ గా పట్టుకొని ఇలా కుట్టుకోవాలి. జాయిన్ చేసుకున్నప్పుడు క్రాస్ వస్తుంది కాబట్టి మనం బొందు కుట్టినప్పుడు అది క్రాస్ లోకి వెళ్ళిపోద్ది. ఇంకా దారం అది తెగిపోయేదాకా కూడా, చీకిపోయేదాకా కూడా ఇది తెగిపోదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొట్టేసుకున్నాం. ఒక కుట్టు ఈ రెండు ఇటు పక్క ఇలా మడుచుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఇట్లా ఇట్లా మడుచుకొని ఈ రెండు మడతలు ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం పాదం కింద ఇలా పెట్టేసుకొని మడత పోకుండా పాదం కింద పెట్టేసుకొని ముందు రఫ్ లాక్కోవాలి. ఇక్కడ అట్లనే ఇదిగో కనిపిస్తుంది, ఇదిగో ఇట్లా పట్టుకొని ఈ రెండు పక్కల ఇలా రెండు ఇలా మడత పెట్టుకొని ఆ మడతని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ముందు డగ సౌండ్ వచ్చేది, ఇప్పుడైతే బాగుంది మిషన్. మొత్తం కుట్టుకున్న తర్వాత చివరి ఇలా మళ్ళీ ఇటు పక్క తీసుకొని రివర్స్ కుట్టు లాక్కోవాలి. లేకపోతే ఏమైందంటే కుట్టు ఊడిపోద్దు. కాబట్టి చూసారు కదా, లంగా బొందు అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసేద్దాము. పై పట్టి కట్ చేశాను కదా, జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇట్లా ఈ జాయింట్ ఇలా పట్టుకొని కుట్టేసుకోవాలి. అది వస్తుందా రాకపోతున్నాం సరే, మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ గా ఉండకుండా దీన్ని ఇలా అనకుట్టేసుకోవాలి. ఇట్లా తిప్పి ఇలా అనకుట్టు వేసుకోవాలి. చూసారా, సరిపోయింది. కరెక్ట్ గా 22 వచ్చింది. ఇప్పుడు పైన పట్టి కుట్టేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్నాం, దాన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇవి మధ్య ముక్కలు, ఇట్లా ఈ మాట వచ్చినాయి. ఈ రెండు ముక్కలు వచ్చినాయి మధ్య ముక్కలు. నేను కట్ చేసేటప్పుడు చూపించాను కదా, అంచు ముక్కలు 4 వస్తాయని. అంచులు ఇదిగో అంచు ముక్కలు 4 వస్తాయని చూపించాను కదా, చూసారా? ఇది అంచు ముక్కలు 4 వచ్చింది. అటు అంచు ముక్కలు 2, ఇటు అంచు ముక్కలు 2. ఒక 2 ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని ఈ 2 ముక్కల మధ్యలో పెద్ద ముక్క వేసుకుంటారు. ఈ 2 ముక్కలు ఇదిగో 2 ముక్కలు. ఈ 2 ముక్కలు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా ఈ ముక్క మధ్యలో ముక్క మడత ముక్క, చూసారా? ఇది మడత ముక్క మధ్యలో ముక్క వస్తుంది. ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఈ ముక్కకి ఇలా తీసుకొని అటు ఇటు జాయిన్ చేసుకోవాలి. ఇటు ఒక ముక్క, అంచులు ఉండే కళ్ళే కాదు, క్రాసులు జాయిన్ చేసుకోవాలి. చూసారా? ఇది క్రాసులు ముందు కొంచెం ఏంటంటే జాయిన్ చేస్తాను. దీన్ని ఇది క్రాస్గా జాయిన్ చేస్తున్నాం కదా, ఈ ముక్కను కూడా ఇలా ఈ క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ముక్క కూడా ఇటుపక్క ఇలా జాయిన్ చేసుకోవాలి. కనిపిస్తుంది ఇది ఇలాగా 2 ముక్కలు మనం 2 జాయిన్ చేసుకొని కుట్టేసుకున్నాం. ఫస్ట్ లో ఎవరైనా సరే కుట్టేటప్పుడు కొంచెం రఫ్ లాక్కోవాలి, ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా. ఒక్కసారి ఎలికి ముందు కంటే రఫ్ అయిపోద్ది అక్కడ దారం. ఇప్పుడు ఈ 2 ముక్కలు జాగ్రత్తగా పట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా పాదం పెట్టేసి కుట్టుకోవాలి. ఈ చివరి కూడా చిన్న రివర్స్ లాక్కోవాలి అక్కడి నుంచి కుట్టు. చూస్తారా? ఇది ఇలా ఇప్పుడు 2 ముక్కలు ఇలా జాయిన్ పట్టుకొని ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా లాగకూడదు. ఒక ముక్క లాగడం, ఒక ముక్క బిర్రుగా పట్టుకోవడం లాగకూడదు. రెండు ముక్కలు జాయింట్ ఫ్రీగా పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. మీకు కానీ లాస్ట్ చివరిన కొంచెం రివర్స్ కుట్లు లాక్కోవాలి. క్రాసులు జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్క ఎలా జాయిన్ చేసుకున్నామో
దాన్ని కూడా అలానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు జాయిన్ చేస్తున్నాం. ఆ ముక్కలు ఈ ముక్కలు ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఒకటి, ఇది ఒక ముక్క, ఇది ఒక ముక్క, ఇది ఒక ముక్క, 3 ముక్కలు. ఇదొకటి, ఒకటి, 2, 3 ముక్కలు. ఇవి ఇప్పుడు ఇట్లా రివర్స్ లో కుట్టుకోవాలి. ఈ 2 ఇలా పట్టుకొని పై పక్క ఇలా కుట్లు చూస్తారా, ఇదిగో ఈ కుట్లు బయటకు వచ్చేటట్టు ఇటు బయటికి ఇటు బయటికి ఈ 2 కలిపి 2 జాయిన్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. 6 ముక్కల లంగా చూసారా, జాయింట్ మొత్తం వచ్చేసి ఇలా కుట్టుకున్న తర్వాత ఇది పై పక్క కదా, పై పక్క ఇప్పుడు ఈ అంచు ఇలా పట్టుకొని మనం పై పట్టీకి జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్. ఇప్పుడు దీన్ని తీసుకున్నామా, దీన్ని తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇది లోపలికి పెట్టేట్టు పెట్టుకోవాలి. ఈ కుట్టు లోపలికి పెట్టేట్టు పెట్టుకోవాలంటే ఇది అడుగుకి ఇలా ఉండాలి. ఈ జాయింట్ అనేది అడుక్కు ఉండాలి. అడుగుకి ఇలా పాదం కింద పెట్టేసుకున్నాం. ఇట్లా పాదం కింద పెట్టుకున్న తర్వాత పై పక్క ఉంది కదా, పై పక్క కూడా ఈ కుట్లు అనేది లోపలికి ఉండాలి. ఇలా ఇక్కడ ఈ కుట్టు అనేది కనిపించకూడదు, బయట పక్కకి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా 2 కలిపి జాయిన్ చేసుకోవాలా. 2 కలిపి పట్టుకొని ఇందులో ఇలా చూసుకొని ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పట్టీ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటది కాబట్టి నేనేంటంటే మొక్కకు ఒక ఫ్రిల్లు పెడతా. మొక్కకు ఒక ఫ్రిల్లు పెట్టి కుట్టుకుంటా. ఇక్కడికి 3 ముక్కలు రావాలా చూపిస్తా. ఇలా పట్టుకొని ఎంత కష్టం ఉంటుందో దానికన్నా అప్పుడు దానికి ఒక్కొక్క ముక్క కొంచెం ఫ్రిల్ పెట్టుకుంటా రావాలా. ఇదిగో నేను పెట్టిన టక్స్ ఇక్కడికి వచ్చింది, కనిపిస్తుంది, ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇదిగో ఇది మిగిలింది కాబట్టి కొంచెం 3 ముక్కలకి ఒక్కో ముక్క ఒక్కో ఫ్రిల్ పెట్టుకుంటా రావాలా. చూపిస్తా. కరెక్ట్ గా ముక్క మధ్యలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్కకి సెంటర్ లో మధ్యలో వచ్చేటట్టు ఇలా లైట్ గా ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇంకా సేమ్ అంతా మొత్తం ఇంకా లాస్ట్ వరకు ఇంకా కుట్టుకోవడమే. ఒక్కొక్క మొక్కకి కొంచెం ఫ్రిల్ పెట్టుకుంటూ ఇలా మొక్కకు ఫ్రిల్ పెట్టుకుంటూ మొత్తం కుట్టేసుకోవడమే. చూసారా, కరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి సరిపోయింది. ఇంకా మొక్కకి ఫ్రిల్ ఎందుకు పెట్టుకోవాలంటే కొంచెం లంగా సన్నటి వాళ్ళకైతే అది అవసరం లేదు. కొంచెం దండిగా నాలాగా కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే ఫ్రిల్ అవసరం. కూర్చున్నప్పుడు కొంచెం లూజ్ పైన ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకో కొంచెం ఇమ్ముగా ఉంటది, అందుకోసం ఫ్రిల్స్ పెట్టుకుంటాను. లేకపోతే ఏమైందంటే పట్టేసినట్టు ఉంటుంది లంగా, అందుకోసం ఫ్రిల్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను పట్టి ఇలా జాయిన్ చేసుకున్నాం కదా, చేసుకున్నప్పుడు ఇదిగో ఒక్కో ముక్కకి ఇదిగో ఒక్కో ఫ్రిల్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఒక ఫ్రిల్, ఒక ఫ్రిల్, 2 ఇట్లా మొక్కకి ఫ్రిల్స్ పెట్టుకుంటా పోవాలా. ఇప్పుడు ఇలా తిరగదిప్పుకున్నాం కదా, దీనికి ఇట్లా ఇలా కొంచెం మడుచుకొని కుట్టులోకి కరెక్ట్ గా ఈ పట్టీ కాడికి మనం కుట్టేసిన పట్టీ కాడికి పట్టుకొని ఇంకా అట్లే కుట్టేసుకోవాలి. ఆ పట్టీ ఇట్లా మడత పెట్టుకుంటూ లూజ్ రాకుండా సాగినట్లు రాకుండా కరెక్ట్ గా ఇలా పట్టుకొని కుట్టుకోవాలి. కుట్టడానికి ఈజీ అనిపిస్తుంది కానీ చూపించి వీడియో చేయాలంటే చాలా కష్టం. నాకైతే నిజంగా ఈ బ్లౌజులు కుట్టే వాళ్ళైనా ఏదైనా సరే ఇలా స్టిచ్చింగ్ చేసి వీడియోలు పెట్టే వాళ్ళకి గ్రేట్. ఎందుకంటే అది అందరి వల్ల సాధ్యం కాదు. ఒకటి కొలత కానించి అన్ని చూపించాలా, దాని విషయం చెప్పాలా, కటింగ్ చేసే చూపించాలా, అన్ని ఎడిటింగ్ చేయాలా. ఎంత కష్టం అంటే అంత కష్టం. నాకు నిన్నటి నుంచి మొన్న ఎప్పుడో కట్ చేసిన, నిన్నటి నుంచి ఇలాగా కుట్టాలంటే నా వల్ల కాదు. లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే కుట్టు అయిపోయిన తర్వాత రివర్స్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలా. ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక కుట్టు కరెక్ట్ గా పాదం పెట్టి వేస్తున్నాను. వారికి అలాగే వేసుకోవాలి. మోటార్ కనెక్షన్ ఉంది కానీ దానికి సరైన ప్లగ్ కనెక్షన్ పెట్టుకోవడానికి లేక ఆపేదంగా మోటార్ వేయట్లేదు. ఇప్పుడైతే మొత్తం 2 కుట్లు పైన ఇది ఇక్కడ కనిపిస్తున్నా 2 కుట్లు ఇలా వేసుకున్నాం కదా, పైన మొత్తం కుట్టేసుకున్నాము. పైన పట్టి మొత్తం ఇప్పుడు ఈ 2 జాయింట్లు లంగా పై పట్టి 2 జాయింట్లు ఇలా పట్టుకొని ఈ 2 జాయింట్లు మళ్ళీ ఇలా మడతేసుకొని ఈ కిందికి ఇలా సద్దరంగా పట్టుకోవాలి. కనిపిస్తుందా, ఇలా సద్దరంగా పట్టుకొని ఇక్కడి నుంచి చివరి దాకా కరెక్ట్ కొలత పెట్టుకొని అటుపక్క ఇటుపక్క
నీట్గా అంటే కరెక్ట్ కొలత పెట్టుకొని చివర్లో ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఈ హెచ్చు తగ్గులు కట్ చేసుకుంటాం. ఇప్పుడైతే కింద అంచులు హెచ్చు తగ్గులు చూసారు కదండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అట్లా వస్తాయి. ఆ పీసులు కట్ చేసిన పీసులు కొంచెం ఒక అంటే హాఫ్ ఇంచి పావు ఇంచి హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి కరెక్ట్ కొలత పెట్టి ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆది లంగా ఇప్పుడు మనం కుట్టిన లంగా కొలత తీసుకొని కింద కరెక్ట్గా ఎంత పొడవు ఉందనేది కొలత తీసుకొని కరెక్ట్గా ఆడికి కొలత పెట్టేసుకొని ఒక చిన్న కత్తెర ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతవరకు మన లంగా ఉందనేది దానికన్నా కొంచెం ఒక పావు ఇంచ్ అయితే చూసారు కదా అంతవరకు ఉంది. ఇంకా అక్కడైతే చిన్న కత్తెర ఘాటు కొంచెం అయితే ఇలా మడవటానికి ఈ కత్తెర ఘాటు పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎంత మడవాలనేది గుర్తు కోసము. ఇప్పుడైతే కింద పట్టి కరెక్ట్గా కొలత వేసుకొని కుట్టుకుందాం. ఇప్పుడు ఈ కింద అంచు కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్నాం కదా, మన పైన కూడా లంగా కొలత పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే కింద పట్టి కుట్టేసుకున్నాం. మళ్ళీ మీకు కొలత కూడా చూపిస్తాం. కరెక్ట్ 34.5 ఉంది, 34 ఉంది, 34 పెట్టేసిన. ఇప్పుడు ఈ పట్టి మడుచుకున్నాక మనం ఇక్కడైతే ఘాటు పెట్టుకున్నాం కదా, ఇలా మడుచుకోవాలి. ఈ ఘాటు కాడికి ఇలా మడుచుకొని ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు లోపలికి వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు మడత పెట్టింది ఎంత ఉందో చూసుకుందాం. కరెక్ట్గా పావు తక్కువ 2 ఉంది. 2 ఉన్నప్పుడు 2 అలా పెట్టేసుకొని తర్వాత ఆ పావు తక్కువ 2 మడత పెట్టుకున్న తర్వాత ఇలా పట్టి మడత పెట్టేసుకోవాలి. అక్కడక్కడ ఫ్రిల్లు పెట్టుకుంటా కుట్టుకోవాలి. ముందు రివర్స్ కుట్టేసుకోవాలి కొంచెం. ఇంకా అట్లనే మనం పావు తక్కువ 2 కొలత పెట్టేసుకొని ఫ్రిల్లు పెట్టుకుంటా కుట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇలా మడత పెట్టేసుకొని మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి. ఇలా కొంచెం ఇంతవరకు మీకు ఇప్పుడు చూపించిన అర్థం కాదు, కుట్టిన తర్వాత చూపిస్తాను. కింద పట్టి మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం మడత పెట్టుకునేటప్పుడు పైన కొంచెం అంటే క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్కి ఇలా అక్కడక్కడ కొంచెం మెలికి వచ్చినప్పుడు మెలికి వచ్చిన కాడల్లా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడే చూసారా పైన పట్టి మొత్తం కింద పట్టి మొత్తం కుట్టేసుకున్నాము. ఇలా కొలత పెట్టుకుని కరెక్ట్గా కుట్టుకోవాలి. లేకపోతే ఏమైందంటే హెచ్చు తగ్గులు వస్తుంది. మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు సైడ్ ఒక కుట్టు ఉంటుంది కదా, అది జాయింట్ చేసేటప్పుడు. ఈ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడం చాలా కష్టం. మా అమ్మాయి అంటనే ఉంది, ఎందుకమ్మా నీకు అంత తలకాయ నొప్పిదా, దాని మీద వచ్చేదేమో కానీ ఎంత కష్టపడాలా, 2 రోజులు కష్టపడాలా అంటుంది. కానీ ఒకసారి ట్రై చేస్తానమ్మా అని చెప్పి పెడుతున్నా నేను. ఈ 2 ఇప్పుడు చివరికి వచ్చేది కదా కుట్టు, ఈ 2 ఇలా జాయింట్ పట్టుకోవాలి. కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా లాస్ట్న పట్టీ దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా కుట్టేసుకోవాలి. చూపిస్తుందా? ఇట్లా పట్టుకొని ఇలా మడత పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం చిన్న టక్స్ అదే కత్తెర ఘాటు పెట్టుకున్నాం, కరెక్ట్గా వచ్చేస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పి వెనక్కి బయట పక్కకు తిప్పేసి ఇందాక లోపల పక్కకు కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బయటకు పక్కకి దాని ఎమ్మటగా కుట్టేసుకోవాలి మొత్తం. ఎందుకంటే కింద పట్టి ఎప్పుడైనా సరే డబల్ కుట్టుంటేనే లంగా అందం ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే అయిపోయింది, కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 జాయింట్లు కలుపుకొని కుట్టుకోవాలి. ఇంకా లంగా మొత్తం అయిపోయింది. ఈ లాస్ట్ జాయింట్లు ఉంటాయి కదా కింద పక్క, ఇదిగో ఈ 2 జాయింట్లు ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా పట్టేసుకొని చివరిని ఇలా పెట్టేసుకొని మిషన్ మీద పాదం కింద ముందు కొంచెం రఫ్లు ఆడుకోవాలి, కుట్టు ఊడిపోకుండా. ఇంకా బారుగా 2 జాయింట్ చేసుకుంటే కుట్టుకోవాలి. చివరి ఈ పైన పట్టీ కాడి నుంచి ఇక్కడ వరకు 4 పాయింట్లు, అదే 4 ఇంచులు గుర్తుపెట్టుకొని కుట్టు ఆపేసుకోవాలి. ఇక్కడ కొంచెం రివర్స్ కుట్లు ఆడుకోవాలి. అయిపోయింది లంగా. చూసారు కదా, ఇది నేను తీసుకున్న లంగా కొలత. కరెక్ట్గా చూపిస్తున్నా. చిన్న కరెక్ట్గా వచ్చింది కదా, కొంచెం ఒక పావు ఇంచ్ అయితే ఉంది. ఎందుకంటే ఉతికితే షింక్ అయింది కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే పెట్టాను. పొడవు వచ్చేసింది. ఎందుకంటే ఈ లంగా మనం ఉతికితే షింక్ అయింది కాబట్టి కొంచెం ఉన్నా ఏం కాదు, కరెక్ట్గా వచ్చింది. చాలా కష్టం వస్తుంది. నాదైతే చెమట గారిపోతుంది. ఇంట్లో ఫ్యాన్ ఉందనే కానీ
చాలా ఆ పక్క కావాలంటే ఈ పక్క చాలా వేస్తాను. ఆన్లైన్ లో పేమెంట్ చేస్తావమ్మా? చేస్తా. ఇది ఇప్పుడు కుట్టిన లంగా నేను, ఇది చూసారు కదా, కరెక్ట్ గా వచ్చేసింది పైన గాని కింద గాని. ఇది పైన ఇంకా పట్టి కూడా మన పైన పాత లంగా మనం కొత్త తీసుకున్న లంగా ఎంత కొలుతుందో సేమ్ అట్లా వచ్చేసింది. కొంచెం లైట్ డిఫరెంట్ వచ్చింది. ఇది ముక్కల్ లంగా అంటే ఇది. ఇప్పుడు అసలు ఒకసారి నేనేం చేశానంటే నా కుట్టుకునే ఓపిక నాకు లంగా తీసుకొచ్చుకుంటే కొనుక్కొచ్చుకున్నా, రెడీమేడ్ లంగా కొనుక్కొచ్చుకుంటే అది ఒక్కసారి ఏమో కట్టుకున్నా, ఇంకా అంతే. మీద అంతా ఇంకా పక్కన పడేసిన, నా వల్ల కాదు. అందుకే నేను ఎప్పుడైనా సరే ఇలా క్లాత్ తీసుకొచ్చుకున్న లంగాలు చూసారు కదండి నేను లంగా ఎలా కుట్టాను అనేది. చూడలేదు చూపిస్తావా? మా అమ్మాయి వచ్చి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. ఎవరికైనా కావాలంటే కొరియర్ చేస్తాం మేము. ఫుల్లీ ఏమేం కలర్స్ కావాలో చెప్పండి. మినిమం వాటి కుట్టగలవా? టాలెంట్ ఉందా నీకు? వాళ్ళు నడుము లూజ్ చెప్తారు, లంగా కుట్టగలవా? నడుము లూజు చెప్తే లంగా కుట్టగలవా? ఖచ్చితంగా కుడతాను. సరే అయితే ఆన్లైన్ లో ఆర్డర్స్ తీసుకోబండి. మినిమం ఆర్డర్ ఎంత అంటే షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 5 లంగాలు ఆర్డర్ ఇవ్వండి మినిమం. ఈ లంగా కుడితే ఎంత అనుకున్నావు? నేను ఆ 7 సంవత్సరాల క్రితం కుడితేనే 100 రూపాయల లంగా. ఇప్పుడు కుడితే ఎంత? మీ బిజినెస్ డెవలప్ చేస్తే లంగా కుట్టేవాళ్ళు లేరు. మీ నడుము లూజ్ చెప్పండి, మా అమ్మ లంగా కుట్టి పంపిస్తుంది. మినిమం ఆర్డర్ 2, ట్రయల్ 2 అనమాట. ఈ గోవాల్సిన దగ్గర మా అమ్మ అయితే కాదు కానీ, చూసారు కదా లంగా అయితే రెడీ అయిపోయింది. 6 ముక్కల లంగా. ఇప్పుడు అసలు 6 ముక్కల లంగా ఎవరు సరిగ్గా కుట్టట్లేదు. నేను 4 ముక్కల లంగా కొట్టిన, అసలు బాగుండదు. ఎప్పుడైనా సరే మీరు ఎవరి దగ్గరైనా స్టిచ్చింగ్ చేయించుకున్నా 6 ముక్కల లంగా కుట్టించుకోండి, చాలా బాగుంటది. ఇది నేనేంటంటే సరే నేను ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేసిన. కటింగ్ చేసేది వీడియో పెట్టడం కష్టం, స్టిచ్చింగ్ చేసేది వీడియో పెట్టడం కష్టం. సరే కదండి. ఆ నేను కటింగ్ వీడియో పెట్టాను, ఇదైతే స్టిచ్చింగ్ చేసిన వీడియో. నీట్గా వస్తుంది, ఎక్కడ కొంచెం కూడా హెచ్చు తగ్గు లేకుండా వచ్చేసింది. ఇది 6 ముక్కలంగా. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయండి. వీడియోస్ లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్.